నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళావు. బీచ్, రెస్టారెంట్, బైక్ రైడ్, ఎంటీవీ షో, ల్యాబ్. నా కలలన్నీ నిజం చేశావు. ఇవన్నీ నేను నిన్ను ఎందుకు చేయమన్నానో తెలుసా? రేపు నేను ఆస్ట్రేలియా వెళ్ళాక బీచ్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, బైక్లో వెళ్ళినా అన్ని చోట్ల నువ్వే కనిపించాలి. లైఫ్ అంతా నిన్నే తలుచుకుంటూ బతకాలి, నిన్నే తలుచుకుంటూ చావాలి. కనీసం ఆ రైట్స్ అయినా నాకు ఇస్తావా గౌతమ్? Let's break the silence, Gautam. హలో, త్వరగా పోనీ. ఏమైంది? लगता है ट्रैफिक जाम हो गया, थोड़ा टाइम लगेगा.
ఐషు ఏది? మై డియర్ వైష్ణవి, నా జీవితంలో గొప్ప అనుభూతి మిగిల్చిన నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్స్. నువ్వు గౌతమ్ని నాకు వదిలేసి వెళ్ళేటప్పుడు నీ చూపుల్లో ఉన్న బాధ ఒక ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను. నువ్వు నాకు గౌతమ్కి ఒక రోజంతా ఇచ్చావు, కానీ మాకు ఒక గంట సరిపోయింది. 40 నిమిషాల మౌనం, 10 నిమిషాల ఓదార్పు, 10 నిమిషాల మాటలు. ఆ 10 నిమిషాలు కూడా తను మాట్లాడిన మాటల్లో వైష్ణవి వైష్ణవి వైష్ణవి. నువ్వు తన జీవితంలో ఎంతగా కలిసిపోయావో నాకు అర్థమైంది. మనకి చాలా ఇష్టమైన వస్తువుని ఎవరైనా లాక్కుంటారనో లేక మిస్యూజ్ చేస్తారోనన్న భయంతో మనం దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. కానీ అది మన దగ్గర ఉండటం కంటే ఇంకా జాగ్రత్తగా ఉందని తెలిసినప్పుడు మనకి ఒక రకమైన తృప్తి కలుగుతుంది. అలాంటి తృప్తితోనే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నేను వచ్చే జన్మలో కూడా గౌతమ్నే లవ్ చేయాలి, కానీ ఐషుగా కాదు, వైష్ణవిగా పుట్టి లవ్ చేయాలి. థ్యాంక్స్ వైష్ణవి, థ్యాంక్స్. ఐషు ఏది? నేను చూడాలి. నేను నిన్ను ఎన్నోసార్లు అడిగాను, నువ్వు ఎప్పుడైనా ఎవరైనా ప్రేమించావా అని. నీ జీవితంలో ఎంత జరిగినా నాకు చెప్పాలనిపించలేదా? ఎందుకు దాచిపెట్టావు గౌతమ్? వైష్ణవి, ఒక భార్య దేన్నైనా భరించగలదు, కానీ తన భర్త ప్రేమని ఇంకొక అమ్మాయికి పంచడం ఎట్టి పరిస్థితులను భరించలేదు. నీకు కష్టాన్ని కలిగించకూడదనే నీ దాచాను, కానీ నువ్వు అమ్మాయిని వెతికి పట్టుకుని నా ముద్దు నిల్చోబెట్టినప్పుడు అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. I love you.